వార్షిక తనిఖీల్లో భాగంగా విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ రేగడి ఆముదాల వలస పోలీస్ స్టేషన్ను సందర్శించి స్టేషన్ పరిసరాలు, లాకప్ సెల్స్, ప్రాపర్టీ రూమ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా వృద్ధులు, మహిళలకు జిల్లా ఎస్పీ దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. ప్రతి వారం విధిగా దత్తత గ్రామాల్లో పోలీసులు సందర్శించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు క్షేత్ర స్థాయిలో డిజిటల్ అరెస్ట్, ఇతర సైబర్ మోసాల పట్ల అవగాహన కల్పించాలని, ఏదైనా సైబర్ మోసానికి గురైతే 1930కు ఫిర్యాదు చేయాల్సిందిగా ప్రజలకు అవగాహన కల్పించాలని పోలీస్ సిబ్బంది, మహిళా సంరక్షణ పోలీసులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. పోలీస్ సిబ్బంది సమస్యలను జిల్లా ఎస్పీ అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. గంజాయి నియంత్రణకు చర్యలు చేపట్టాలని, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను ప్రజలు, విద్యార్థులకు సంకల్పం కార్యక్రమంతో అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం డిస్ట్రిక్ట్లో ఇంప్రూవ్మెంట్ అయింది. బట్ విజయనగరం టౌన్ కూడా బాగా కాన్సన్ట్రేట్ చేశాము. గాంజా బాగా తగ్గింది. అదేవిధంగా రాత్రి అందరూ చిల్లరగా చాలామంది తిరిగేవారు, వాళ్ళు కావచ్చు చాలామంది తగ్గినారు. ఒకరు రిపీటెడ్ అఫెండర్ మీద పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. సో లా అండ్ ఆర్డర్ పరంగా ఎవరైనా ఏమైనా చేస్తే, చిన్నది చేస్తే కూడా మేము చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటున్నాము. ఎవరికైనా హ్యాబిచువల్ అఫెండర్స్ ఉంటే వాళ్ళకు పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా గాంజా మీద కూడా బాగా కాన్సన్ట్రేట్ చేశాము. సో చెక్ పోస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 12 చోట్ల వెహికల్ చెకింగ్ చేస్తున్నాము. గాంజా టీమ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే కన్సంప్షన్ చేసేవారు, గాంజా తాగేవారు ఉన్నారో వాళ్ళని కూడా పట్టుకొని వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నాము. వాళ్ళతో పాటు ప్రతి కేసులో గాంజా మూలాలు అంటే ఎక్కడ పండించారు, ఎక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అయింది, ఎవరు కొన్నారు, ఎవరు అమ్మినాడో అందరినీ పెట్టుకున్నాము. సంకల్పం అని ఒక మనం సంబాడు సార్, పెద్ద పంచాయతీ సార్ అది. నెక్స్ట్ కొంచెం ప్రాబ్లమేటిక్ విలేజెస్ అయితే కోడీసా సార్, చిన్న డిస్ప్యూట్స్ జరుగుతున్నాయి సార్. ఇంకా అన్ని నార్మల్ విలేజెస్. పక్కన కొండవలసి వస్తుంది సార్, అది ఎలక్షన్కి సంబంధించి ఒక డిస్ప్యూట్ అయింది సార్. ఆ తర్వాత అక్కడ ఎలాంటి గొడవలు కూడా లేవు సార్. కొండవలసి ఒక జడ్పీహెచ్ఎస్ ఉంది, దాని స్కూల్ స్ట్రెంత్ వచ్చేసి 407. ఒకటి ఎంపీపీఎస్ అగ్నహారం వచ్చేసి 24 సార్ స్ట్రెంత్. ఎంపీపీఎస్ లక్ష్మీపురం వచ్చేసి 82 సార్ స్ట్రెంత్. ఈ విలేజ్లో ఏం జరుగుతుందో ప్రతిదీ ప్రాంప్ట్గా ఎస్ఐ గారికి, అదేవిధంగా స్టాఫ్కి ఇన్ఫర్మేషన్. జిల్లా పోలీస్ ఇస్ నాట్ యాక్టివ్, వాళ్ళకి షో కాజ్ నోటీస్ ఇవ్వడం కానీ, రిపోర్ట్ పెట్టడం కానీ చేయండి. మహిళా పోలీసు చాలా యాక్టివ్గా పని చేసుకోవాలి. మహిళా పోలీసు కావాలంటే చాలా చాలా కాంట్రిబ్యూట్ చేయవచ్చు, చాలా పని చేయవచ్చు. సో మీ గ్రామంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ భార్య భర్త గొడవలు ఉన్నాయి, లేకపోతే ఏమైనా ఈవ్ టీజింగ్ ఏమైనా జరుగుతుందా, ఈవ్ టీజింగ్ జరిగితే ఏమైనా స్పెసిఫిక్ ప్లేస్లో జరుగుతుందా, స్పెసిఫిక్ టైంలో జరుగుతుందా, అది మీరు ఐడెంటిఫై చేసి మీ ఎస్హెచ్ఓ గారికి చెప్పాలా. దాని మీద చర్యలు తీసుకుంటారు. అక్కడ ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుందో అది మీరు ఐడెంటిఫై చేసి చెప్పాలి. ఏమైనా గ్రూప్స్ మధ్య గొడవ జరిగే అవకాశం ఉందా, అది ముందుగానే మీరు, ఈ గొడవ ఎప్పుడైతే జరుగుతుందో దానికి ఒక హిస్టరీ ఉంటుంది, దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అది మీరు గ్రామంలోనే ఉంటారు కాబట్టి మీకు తెలుస్తుంది. సో అవన్నీ మీరు ఐడెంటిఫై చేసి ముందుగానే చెప్పాలా. మీ గ్రామంలో కెమెరాలు ఎక్కడైనా ఉన్నాయా, అవి ప్రాపర్గా పని చేస్తున్నాయా లేదా, ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ కెమెరాలు ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, మీరు లిస్ట్ మెయింటైన్ చేసుకోవాలి. అవి ప్రాపర్గా పని చేస్తున్నాయా లేవా అది కూడా మీరు చూసుకోవాలి. ఏమైనా రిపేర్ వస్తే వాళ్ళకి మోటివేట్ చేసి అది రిపేర్ చేయించాలి. దెన్ ఈ ఎక్కడెక్కడ ఎక్కువ అంటే ప్రాపర్టీ క్రైమ్ అంటే దొంగతనాలు ఎక్కడైనా ఎక్కువ జరుగుతున్నాయా, లేకపోతే యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయా,